తిరుపతి నగర ప్రజల ఆరాధ్య దైవమైన తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిర్వహించిన గంగమ్మ జాతర అనంతరం మరుపొంగలు కార్యక్రమం భక్తులతో అత్యంత వైభవంగా జరిగింది. జాతర అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్న నేపథ్యంలో తొలి మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ పురుషుల వేషధారణలతో భక్తి పరవశంగా ఊరేగింపులో పాల్గొన్నారు. నేరేళ్లమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ప్రదర్శన గంగమ్మ ఆలయం వరకు సాగి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ పాలక మండలి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి జాతర అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగలు నిర్వహిస్తూ కళాకారులు సంప్రదాయ వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో పంటలు పుష్కలంగా పండుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండి చెంగారెడ్డి, రంగస్థల నటులు చంద్రబాబు నాయుడు, సిద్ధవనం, వెంకటాద్రి, తిరుపాల్, ఆచారి, భాస్కరాచారి, ముని, విజయసింహారెడ్డి, కారనాటం మురళి, వాసు, వెంకటరత్నం, చెంగల్రాయలు, నగర సంకీర్తన మండలి సభ్యులు పద్మావతి, మున్నాదిరెడ్డి, శ్రావణి, చెయ్యమ్మ, విగ్రహాల కళ్యాణి, సిద్దమ్మ, వాసుదేవరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మునేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రాయలసీమ రంగస్థల కళాకారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. నేను రంగస్థల నటిమణి జి రత్నశ్రీ, కడప కానీ ఉండేది విజయవాడ. ఇప్పుడు ఈరోజు గంగమ్మ జాతర కోసం తిరుపతికి రావడం జరిగింది. మా కళాకారులందరూ కూడా 5 వారాలు వేషాలు వేసుకుని అమ్మ దర్శనం చేసుకుని వెళుతున్నారు. వాళ్ళతో నేను కలవడం జరిగింది. ఇదిగో శైలజారెడ్డి నా జూనియర్, నా సిస్టర్, అలాగే కేఎన్ రాజా గారు, ఈయన నాకు చిన్ననాడు విద్య నేర్పిన గురువుల్లో ఒకరు. వీళ్ళందరూ కూడా మా ఆర్టిస్టులే. నిజంగా గంగమ్మ తల్లి ఈరోజు నేను చిన్నప్పుడు చూసిన దానికంటే, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే, అప్పుడు చూసిన దానికంటే కూడా ఇప్పుడు చాలా కళ్ళకు వీనులు విందుగా, కళ్ళకు కనువిందుగా ఉంది. అమ్మ జగజ్జనని గంగమ్మ తల్లి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. ఆ తల్లి ఆశీస్సులు తిరుపతి వాళ్ళకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి. తిరుపతి తాతయ్యగుంట గంగ జాతర తరువాత రంగస్థల సభ్యుడైనటువంటి గుండాల గోపీనాథ్ గారు 5 మంగళవారాలు పసుపు కుంకాలు సారెను సమర్పిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారము ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. తల్లి తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా 7 రోజుల పాటు 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జాతర బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో అమ్మవారిని వచ్చి దర్శించుకున్నాము. జాతర సందర్భంగా తండోపతండాలుగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ జాతర తర్వాత కూడా 5 మంగళవారాలు విశేషంగా గంగమ్మకు అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అప్పుడు జాతర రోజు జనాభా భక్తులు ఎక్కువగా ఉంటారని ఈ 5 వారాలు కూడా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఈ సందర్భంగా ప్రతి ఏడు రాయలసీమ రంగస్థలి కళాకారులు, నటులు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు మొదటి మంగళవారం దేవతామూర్తుల వేషధారణలతో, కోలాటాలతో, భజనలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చి ఈ జాతరని వీక్షిస్తున్నారు. ఈ ఇంకా 4 మంగళవారాలు ఉన్నాయి. విశేషంగా అలంకరణ ఉంటుంది. ఈరోజు కూడా దేవస్థానం వారు అర్చకులు తామర పువ్వులతో ఉదయమే అమ్మవారికి అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేసి మాకంతా దేవస్థానం వారు దర్శన భాగ్యం కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ రండి, అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి కృపకు పాత్రులు కాగరని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. తాతయ్యగుంటమ్మ గంగమ్మ తల్లి జాతర ముగిసింది. ఈరోజు మొదటి మంగళవారం. 5 మంగళవారాలు అమ్మవారికి బ్రహ్మాండంగా చేస్తారు. ఎందువల్లంటే ఆమె పాలేగాన్ని సంహరించింది. గ్రామ ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా జాతరలో వైభవంగా తిరణాలు చేసుకున్నారు. ఆమెని గంగమ్మని శాంతింపజేయటానికి కోసంగా ఈ 5 వారాలు భక్తులంతా కూడా మంచి వేషధారణలతో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. కాబట్టి ఇది మొదటి మంగళవారము. రాయలసీమ
రంగస్థలి కళాకారులంతా కూడా వివిధ పౌరాణిక వేషధారణలతో వచ్చి మేళతాళాలతో గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. జై హింద్. ఈ యొక్క గంగమ్మ జాతర సందర్భంగా 5 వారాలైనటువంటి మొదటి వారం ఈ రోజున గుండాల రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వేషధారణ జరగడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేషధారణ, ఒకరు వెంకటేశ్వర స్వామిగా, నేను ఇంకొకరు బాలసుబ్రహ్మణ్య స్వామిగా, ఇంకొకరు అర్జునుడిగా, మరొకరు నారదుడిగా, మరొకరు కృష్ణుడిగా, మరొకడు రకరకాల వేషధారణలు. మొట్టమొదటి అయినటువంటి ఈరోజు తొలి మంగళవారం రోజున గుండాల గోపీనాథ్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ విధంగా జరగడం ఎంతో గర్వకారణము. తిరుపతిలో పుణ్యక్షేత్రమైనటువంటి అఖిలాండకోటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్నామంటే పూర్వ జన్మ సుకృతమని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి శనివారము తిరుమాడవీధిలో గోవిందరాజుల స్వామి గుడి నుంచి తిరుమాడవీధిలో నగర సంకీర్తన జరుగుతుంది. కొందరు మహానుభావులు తన యొక్క భుజ స్కందంతో ముందుకు వచ్చి వాళ్ళదైన శైలిలో భక్తిని, భజనని, సాంస్కృతిక కార్యక్రమాలని వివిధ రకరకాలుగా డెవలప్ చేయాలని వాళ్ళ యొక్క తపన,